హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం నేషనల్ హైవేస్ 65 దగ్గర ఉన్నాము. ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ని కలిపే లింక్ రోడ్ హైవే ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు అనేక ప్రాంతాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒకప్పుడు ఒక సంవత్సరం ముందు, ఒక 6 నెలల ముందు వరకు వెస్ట్ ప్రాంతమైన అటు చుట్టుపక్కల హైవేలన్నీ రియల్ ఎస్టేట్ పరంగా చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. అలాగే రేట్లు ఆకాశాన్ని అంటే స్థాయిలో అటువైపు ఉంటాయి, ఇటు మాత్రం అందుబాటు ధరలోనే ఉన్నాయి ఈ హైవే వైపు. అందుకే ప్రభుత్వం ఈ ఏరియా పైన ఈ హైవే పైన చాలా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రభుత్వానికి 29,000 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి ఐటీ పార్కులు స్థాపించడానికి. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ 6 లైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా కంప్లీట్ చేయాలని కేంద్రం భావిస్తుంది. చూద్దాం మరి ఇటువైపు ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే దీంతో పాటు కూడా త్వరలో మనకు రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది కాబట్టి ఇంకా ఇటువైపు ల్యాండ్స్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం మరి ఇక్కడ ఇటువైపు ఏమనుకుంటున్నారు ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నేషనల్ హైవే 65లో ప్రస్తుతం మనం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఉన్నాము. ఈయననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏంటి మరి ఈ ఏరియాలో రేట్స్ ఎలా ఉన్నాయి, ల్యాండ్ రేట్స్, ఎకరం ఎంత ఉంది, గజం ఎంత ఉంది? సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చౌటుప్పల వరకు ఎకరం ఎంత ఉంది సార్? ఇప్పుడు ఈ హైవేకి అయితే 5 కోట్ల వరకు పోతుంది. 5 నుంచి 6 కోట్లు పలుకుతుంది రేటు. ఇంతకుముందుకు ఈ రోడ్డు పడక ముందుకు మనకు 3 నుంచి 4 కోట్లు ఉండే. ఇప్పుడు ఇది నేషనల్ హైవే అయిపోయిన తర్వాత 5 నుంచి 6 కోట్లు పలుకుతుంది మెయిన్ రోడ్ బిట్టు. ఇప్పుడు ఇక్కడ గజం వచ్చేసి 1,10,000 మెయిన్ రోడ్ బిట్టు 1,20,000 కూడా పోతుంది. కొంచెం మనం ఇంకో 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అవతలికి పోతే అక్కడ గజం ఎంత ఉంటుంది రేటు? ఇక్కడ గజం ఇంకా ముంగడి పోతే మనకు ఇప్పుడు దాదాపు అన్నా కానీ మనకు 3 కోట్లు 4 కోట్లు ఉంది ఎకరం. నీకు ఎంత దూరం అయినా కానీ నా మెయిన్ రోడ్ బిట్ వచ్చేసి నీకు 50,000. ఇక్కడైతే ₹1,00,000 పోతుంది, అక్కడైతే 50,000, 60,000, 40,000 ఏరియా పోతూ ఉంటాయి. ఈ రోడ్ మొత్తం ఫుల్ డెవలప్ అయిపోయింది అనుకో, ఈ చాలా రేట్లు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి. ఇటు ఏమన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా ఇటు సైడ్? ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఐటీ కంపెనీ అక్కడ పడింది, ఎక్కడ మల్కాపురంలో పడింది. అది దాని దిక్కే ఇంకా కొంచెం డెవలప్ ఎక్కువ అవుతుంది. అక్కడ మరి వాటికి స్పెషల్గా ఏమన్నా అరేంజ్మెంట్స్ లైక్ రోడ్లు ఇట్లా వేస్తున్నారా? వాటికి రోడ్లు అన్నీ అయినాయి, రోడ్లు అయిపోయినాయి. అయితే వర్క్ కూడా జరుగుతుంది. కేటీఆర్ గారే అది ఓపెన్ చేశారు. అది మరి మీరు మీ అంచనా ప్రకారం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఇంకో 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈ ఏరియా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇటు సైడ్ ఈ హైవే పరిస్థితి మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ విధంగా తయారవుతుంది. నీకు ఒక 2 ఇయర్స్ అయిందనుకో, గచ్చిబౌలి మాదాపూర్ ఎట్లా ఉందో ఆ విధంగా తయారవుతుంది ఇక్కడ. మరి మనం చూసుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఎవరైతే వాళ్ళందరూ ఇదే హైవే నుంచి వస్తారు కదా. వాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా. మరి వాళ్ళు ఈ ఏరియా వైపు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా? మరి ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి వాళ్ళు భూములు కొంటున్నారు, చాలా మటుకు కొంటున్నారు, డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐటీ కంపెనీలు ఇక్కడ పడ్డాయి అనుకో, ఇంకా వాళ్ళకు ఉద్యోగస్తులకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇటు వీళ్ళకి దగ్గర ఇప్పుడు విజయవాడ వాళ్ళకు ఉన్నారు కదా, రోడ్ కూడా పెద్దగా అవుతుంది. నేషనల్ హైవే అవుతుంది. ఈ రోడ్ కంప్లీట్ అయితే నీకు 2.5 అవర్స్లో నీకు విజయవాడ చేరుకుంటావు. 2.5 గంటలల్లో విజయవాడకు చేరుకుంటాం. ఒకప్పుడు ఎన్ని గంటలలో చేరుకునే వాళ్ళు? ఈ రోడ్డు స్టార్ట్ అవును, ఈ రోడ్డు కాకముందు 4.5 గంటలు పట్టేది. ఇప్పుడు ఇది నేషనల్ హైవే 8 లైన్. ఇది 8 లైన్ అవుతుంది. మన ఎల్బీ నగర్ నుంచి విజయవాడ 8 లైన్ అవుతుంది. ఈ రోడ్లో స్టార్ట్ అయిన తర్వాత నీకు 2.5 అవర్లో వెళ్ళిపోతారు, విజయవాడ చేరుకుంటారు. అంత ఫాస్ట్గా వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది.
ప్రస్తుతం మనం ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఉన్నాం. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి చుట్టుపక్కల రేట్స్ ఎంత ఉన్నాయి, భూముల రేట్లు, ఎకరం ఎంత ఉంది, గజం ఎంత ఉంది, లోపలికి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వస్తే ఎలా ఉంది, హైవే పక్కన ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీ గురించి చెప్పండి, మీ పేరు? హాయ్, నా పేరు శ్రీనివాస్ నాయక్ అండి. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా రియల్ ఎస్టేట్. సార్ ఇప్పుడు హైవే పక్కన ఎంత ఉంది ఎకరం? హైవే పక్కన 5 కోట్ల నుంచి 6 కోట్లకు ఎకరం ఉంది. హైవే నుంచి కొంచెం దూరం వెళ్తుంటే 4 కోట్లు, 3 కోట్లు, 2.5-3 కోట్లు అయితే ఈజీగా ఉంది ఇక్కడ. సో 3 కోట్లకు ల్యాండ్ తీసుకొని వెంచర్ చేసి ఆయన అమ్ముకోవాలంటే ఏ వ్యాపారి అయినా 20,000కి అమ్మాల్సిందే. ఎందుకంటే ఆయనకు గిట్టుబాటు అవ్వడం, రోడ్లు గీడ్లు అన్నీ తీసేసి లాస్ట్ మిగిలేది ఎకరానికి 2,800 గజాలే. సో దాని తగ్గట్టుగా ఆయన ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముకోవాలంటే 20,000, 21,000, 25,000కి అమ్ముకోవాల్సిందే. సో ప్రజెంట్ మాత్రం ఈ ఏరియా మాత్రం బాగుంది. విజయవాడ హైవే 6 లైన్స్ హైవే అయింది. 2 స్టేట్లను కలిపే హైవే ఇది. అండ్ చాలా మంచి మంచి డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది 2,000 ఎకరాల్లో. దాంట్లో యాదాద్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉందన్నమాట 100 ఎకరాల్లో. టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టారు. అండ్ రీసెంట్గా మనం పేపర్లో చూసాము 5,000 ఎకరాల్లో డిస్నీ ల్యాండ్ వస్తుంది ఇక్కడ దండుమల్కారం దగ్గర. ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ ఓపెరా, హైదరాబాద్ లాజిస్టిక్ పార్క్, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఫ్యూచర్ మాత్రం ఇక్కడ బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా దూరం ఇప్పుడు అటు మల్లేపల్లి, చౌటుపల్, యాదగిరిగుట్ట, రాజంపేట్, కడతాల్, కల్వకుర్తి వెళ్ళి అక్కడ 16,000, 20,000కి అమ్ముకుంటున్నారు. ఆ రేట్లు ఉన్నాయి. ఎంత దూరం పోయినా రేట్లు అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్కి దగ్గరలో ఉంది ఏరియా. ఇది ఏంటి సార్, ఇది అప్రూవల్స్, ఇది డిటీసీపీ, హెచ్ఎండిఏనా ఇటు ఏరియాకు? ఈ ఏరియా మొత్తం హెచ్ఎండిఏ కిందికి వస్తుంది అనమాట. చాలా దగ్గరలో, సిటీకి దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్కి ఆనుకొని ఉన్న ఏరియా అనమాట. ఈజీగా ఇప్పుడు మెట్రో కూడా వస్తుంది ఇక్కడ. రామోజీ ఫిలిం సిటీ దరిదాపులో మెట్రో కూడా వస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ మనం ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి 15 మినిట్స్లో వచ్చేవచ్చు. ఈ 6 లైన్స్ హైవే కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ట్రాఫిక్ లేకుండా మనము 15 మినిట్స్లో ఇక్కడికి వచ్చేవచ్చు. మెట్రో వచ్చిన తర్వాత చుట్టుపక్కల మొత్తం విల్లాసు, అపార్ట్మెంట్స్ మంచిగా డెవలప్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంది. రీసెంట్గా బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కూడా ఏదో అన్నారు. ఇప్పుడు మనకు నల్గొండ డిస్టిక్ నుంచి కొంతమంది మినిస్టర్స్ ఇప్పుడు ఉన్నారు. సో వాళ్ళ ఫోకస్ అంతా ఇటు సైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా బిఫోర్ ఎలక్షన్ అన్నారు ఇక్కడ రాచకొండ ఏరియాలో 50,000 ఎకరాలలో మంచి మంచి కార్పొరేట్ కంపెనీస్ తెస్తా అని చెప్తున్నారు. సో ఈ హైవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కనెక్టివిటీ బాగుంది కాబట్టి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకొస్తున్నారు అన్నట్టుగా మీడియాలో కూడా చూస్తున్నాం మనము. సో గ్రోత్ కారిడార్ లాగా, ఇండస్ట్రియల్ కారిడార్ లాగా విజయవాడ హైవే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అరౌండ్ దిస్ బాటసింగారం ఏరియాలో కొంటే బాగుంటుంది. అంటే బాటసింగారం ఎందుకు కొనాలి? బాటసింగారం చుట్టుపక్కల అంటే దగ్గరలో మంచిగా హాస్పిటల్స్, స్కూల్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే రాబోతున్నాయా? అంటే ఇక్కడ బాటసింగారం ఏరియాలో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్లో హాస్పిటల్స్ ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఉంది, బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అశోక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా బాగున్నాయి. ఈ కొత్తగూడెం ఏరియా కూడా మంచి జంక్షన్ లాగా అవుతుంది అనమాట. కొత్తగూడెం ఏరియా అనేది ఒక ఎల్బీ నగర్ జంక్షన్ లాగా అవుతుంది. అండ్ మనకు అక్కడ హైదరాబాద్లో ఉండే ఎల్బీ నగర్ దగ్గరలో ఉండే ఆ బస్ స్టేషన్ని కూడా బాటసింగారం ఏరియాకి మూవ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం వితిన్ 5 ఇయర్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. మనము ఇప్పుడు బిఎన్ రెడ్డి ఏరియాలో నేను 2013లో 10,000కు 8,000కు గజం తీసుకుని ఇప్పుడు 60,000, 70,000కి వెళ్ళింది. ఓకే, 10 సంవత్సరాల్లోనే. ఓకే, ఇక్కడ కూడా ఆ విధంగా 5-10 సంవత్సరాలలో మనం కొనుక్కున్న పెట్టుబడి అట్లీస్ట్ 100 టైమ్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హైవే కూడా చాలా పెద్ద హైవే, వేరే హైవేస్ తోటి పోల్చుకుంటే చాలా పెద్ద హైవే, మంచి డెవలప్మెంట్స్ ఎక్సలెంట్ ఉంటుంది. నేషనల్ హైవే 65 దగ్గరలో ఉన్న ఒక వెంచర్లో ఉన్నాము. ఇది ఏరియా పిగ్లీపురము. ఇక్కడ మనతో పాటు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ చుట్టుపక్కల రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి. మీ గురించి చెప్పండి. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి అండి, మాది నల్గొండ జిల్లా. నేను గత 5 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. ప్రస్తుతం విజయవాడ హైవే మనకు అంటే వాస్తుపరంగా అయినా, దేని పరంగా అయినా, మార్కెట్ పరంగానైనా విజయవాడ హైవే మీద కొంచెం ఇప్పుడు ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి. మనం ఇప్పుడు చూసినట్టయితే ముంబై హైవే వెళ్తే అక్కడ రేట్లు ఆల్మోస్ట్ ఆల్ హైకి వెళ్ళిపోయినాయి. శ్రీశైలం హైవే కూడా అలాగే తయారైంది. సో మనకి ఇక్కడ ఏంటంటే విజయవాడ హైవేకి వచ్చేసరికి స్టేట్ టు స్టేట్ కనెక్టివిటీ ఉండడం వల్ల, దాంతోపాటు ఇప్పుడు హైవే కూడా ఎక్స్పాండ్ అయింది, 6 లైన్స్ అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 39,000 ఎకరాల ల్యాండ్ ప్రభుత్వం ఉంది. సో ప్రభుత్వాలు కూడా ఇక్కడ దృష్టి పెడుతున్నాయి. మాకు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కాబట్టి మాకు ఆశ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఉపయోగించి మంచి ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకొస్తారు. దానివల్ల
ఉపాధి అవకాశం మెరుగుపడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల చాలా సమస్యలకు పరిష్కారం కూడా ఉంటుంది రియల్ ఎస్టేట్ వల్ల. ఎందుకంటే నిరుద్యోగ యువతకు కూడా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా సొంతగా తమ కాలం మీద తమ బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఒక బేస్. అయితే ఇక్కడ మనకు ఈ వెంచర్కి వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే మాకు సరౌండింగ్ అన్ని గతంలో జీపీ వెంచర్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి అనుగుణంగా హెచ్ఎండిఏకి కన్వర్ట్ చేసుకొని హెచ్ఎండిఏ వెంచర్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ప్రస్తుతం మనం ఉన్నది 20 ఎకరాల వెంచర్ అంట, తిరుమల హిల్స్ అని చెప్పేసి, హిల్టన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని చెప్పేసి మేము ఒక కంపెనీ ఆర్గనైజ్ చేసి దాని ద్వారా మేము మార్కెటింగ్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ 20 ఎకరాల వెంచర్లో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఉండాల్సినటువంటి అన్ని అభివృద్ధి పనులు పూర్తి అయిన తర్వాతనే మేము మార్కెట్లోకి వచ్చాము. అంటే మనకేంటంటే అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తుంటారు, అంటే రోడ్లు పోయడము, తర్వాత డ్రైనేజ్ అవన్నీ ఉన్నప్పుడే అమ్ముతుంటారు ప్లాట్లు. మేము అలా కాదు, అన్నీ ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అయినాక ప్రజలకి ఎవరు వచ్చినా కూడా, కస్టమర్ వచ్చినా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము వెంచర్ని తయారు చేసి పెట్టినాము. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నది మనకు పిడిలెట్ అని చెప్పేసి మనకు ఈ కుక్కలకు సంబంధించిన ఫుడ్ ఏదైతే తయారు చేస్తామో ఆ ఇండస్ట్రీ ఒకటి ఉంది, చుట్టుపక్కల డెవలప్మెంట్స్. తర్వాత మనకు హైవేకి పక్కనే ప్యారడైజ్ హోటల్ ఒకటి రెడీ అవుతున్నది. దాంతోపాటు మహీంద్రా లాజిస్టిక్స్ వాళ్ళది ఒక కంపెనీ ఉన్నది. దాంతోపాటు మనకి ఇక్కడ ప్రజెంటు ఫ్రూట్ మార్కెట్ ఇక్కడే మనకు అవైలబుల్గా ఉన్నది. దీంతో పాటుగా మనకు దండుమల్కారం దగ్గర డిస్నీ ల్యాండ్స్ అనేది ఒకటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దాని గురించి భూసేకరణ చేస్తుంది. ఆ డిస్నీ ల్యాండ్ రావడం వల్ల చాలా మనకు హాలీవుడ్ తరహా మూవీస్ కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వీటన్నిటి అభివృద్ధిని చూసుకొని మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా హైక్ అవుతుంది. అంటే సామాన్య ప్రజానికం కూడా వచ్చి ఇక్కడ ప్లాట్ కొనుక్కొని హ్యాపీగా ఉండొచ్చు. గజం ఎంత ఉందండి రేట్? ఇప్పుడు ఇక్కడ 20,000 రూపాయల దాకా నడుస్తుందండి. హైవేకి ఎంత దూరంలో లోపల ఉన్నాం మనం ఇప్పుడు హైవేకి 1.8 కిలోమీటర్ దూరంలో ఉన్నామండి. దీనికి కూడా 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. ఒకటి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి వచ్చి ఒక రోడ్డు, తర్వాత దేశ్ముఖి నుంచి సాయిబాబా మందిరం ఉంటుంది ఒకటి పురాతనది, అక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్న్నర వస్తుంది. టోటల్గా అది ఇంకా ఈ రోడ్ ఇంకా డెవలప్ కాలేదు, అంటే ఆల్మోస్ట్ ఆల్ అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు 100 ఫీట్ల రోడ్డుకి కన్స్ట్రక్షన్లో ఉన్నది. అయితే మనకు అంటే రియల్ ఎస్టేట్లో రియాలిటీతో పాటుగా సామాజిక బాధ్యత కూడా కొంచెం అవసరం. కాబట్టి మా వెంచర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులలో పర్యావరణవేత్తలు ఏం చెప్తున్నారంటే ఒక మామిడి చెట్టు 5 దేశాలతో సమానం చెప్తున్నారు. మా దగ్గర చూడండి, మీరు ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయో, ఎన్ని ఏసులు ఉన్నాయో చూడండి. అంటే పర్యావరణంతో పాటు ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఆ రకంగా ఉన్నది. అయితే మా వెంచర్లో ఎక్కడ కూడా ఎత్తిపోతలు లేకుండా, గుంతలు లేకుండా ఒకటే లెవెల్లో, అంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్. మొన్నటి దాకా వ్యవసాయం చేస్తాం, ఇటుపక్క వరి పొలం ఉన్నది, మీకు ముందు చుట్టూ మాకు తోటలు ఉన్నాయి, వాటర్తో ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా రెడీ అయింది. తర్వాత ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్కి అనుకూలమైనటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. సార్ మరి ఏంటి ఆ పైన కుండల పైన రోడ్స్ వేస్తున్నారు, అక్కడ ఏంటి బిల్డింగ్ చిన్న అవి కట్టినట్టున్నారు, అవి ఇల్లు టైప్? అది ఆధ్యాత్మిక కేంద్రం అంటే టెంపుల్ ఉంది అక్కడ. మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దేశ్ముఖి దగ్గర సాయి బృందావనం అంటే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది టెంపుల్. తర్వాత ఈ గుట్ట కూడా మనకి ఇది హెచ్ఎండిఏ లేఅవుట్గా ప్రిపేర్ అవుతుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. అక్కడ మీకు కనిపిస్తుంది గుట్ట మీద దారిగా ఉంటుంది, అదంతా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్. చుట్టూ మొత్తం కూడా వెంచర్సే ఉన్నాయి. మనకేంటంటే మెయిన్ హైవే నుంచి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, అక్కడ నుంచి 1 కిలోమీటర్న్నర లోపలికి రాగలిగితే వచ్చినాక మీరు ఇక్కడ చూసినట్టయితే పెద్ద పెద్ద వెంచర్లు ఉన్నాయి. మనం వచ్చేటి ముందు పిగ్లీపూర్ విలేజ్కి ముందుకు ఆదూరి వాళ్ళది ఒక వెంచర్ రెడీ అవుతుంది, అది కూడా హిల్ స్టేషనే. టోటల్గా ఈ హిల్ స్టేషన్ మొత్తము ముందు చాలా చాలా ఎత్తున గ్రీనరీతోని మంచి వెంచర్స్ తయారవుతాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఈ వెంచర్ మీరు చూస్తున్నట్టయితే మీరు చూడండి, అక్కడ తయారయ్యే వెంచర్లకి ఈ వెంచర్లకి ఎంత డెవలప్మెంట్ అడ్వాన్స్ ఉన్నామన్నది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే జనం మామూలుగా ఏంటంటే ఊర్ల నుంచి వచ్చి ఒక రైతు లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే ఈ వాతావరణంలో ఉండడానికి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే పర్యావరణానికి దూరంగా ఉన్నాం, అంటే పచ్చదనానికి మంచి దగ్గరగా ఉన్నాము, పొల్యూషన్కి దూరంగా ఉన్నాం. సో ఇట్లాంటి వాటి కాడికి వచ్చి ఇప్పుడు కొంచెం డబ్బున్న వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, లేకపోతే ఫిల్మ్ యాక్టర్స్, అట్లాంటి వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఈ హిల్ స్టేషన్లో వచ్చి ఫామ్ హౌస్లు లేకపోతే వీకెండ్ హోమ్స్ వాటికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ట్రెండ్ నడుస్తుంది వీకెండ్ హోమ్స్, తర్వాత ఫామ్ హౌస్లు. ఒక 1 ఎకరం తీసుకోవడము, అందులో ఒక స్విమ్మింగ్ పూల్, గార్డెన్ పెట్టేసి వీక్లీ అంటే మామూలు ఇంతమందికి శనివారం ఆదివారం నడిచేది వ్యాపారం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్మెంట్ చేసుకోవడము, ఫ్యామిలీతో గడపడము, ఇట్లాంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి హిల్ స్టేషన్లో ఏమైందంటే ఈ వాతావరణాన్ని లొకేట్ చేసుకుంటూ అట్లా ఎవరైనా పెట్టుబడి పెట్టుకోగలిగితే, వ్యాపారం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది.
చూసారు కదా వ్యూవర్స్, పెట్టుబడులు పెట్టడానికి మాత్రం విజయవాడ హైవేనే చాలా మంచిదని అంటున్నారు. ఎందుకంటే మెట్రో అయితే మనకి ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీ వరకు వస్తుందని అంటున్నారు. దాంతోపాటు వీలైతే చౌటుప్పల వరకు కూడా విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రీసెంట్గా చూసుకుంటే ఉత్తమ్ దంపతులు అయితే ప్రతిపాదన తీసుకొచ్చారు, బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. అలాగే విజయవాడ హైవే చుట్టుపక్కల ఎక్కడైనా భూమి కనీసం ఎకరం ధర 5 కోట్ల రూపాయలు ఉందని చెప్పుకోవచ్చు. అలాగే హైవేతో పాటు లోపలికి వెళ్తే కూడా ధర దాదాపు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు పలుకుతుంది. అండ్ అలాగే ఫ్యూచర్లో ఈ ఏరియాలో చాలా వరకు ఐటీ పార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మల్కాపురంలో ఒక ఐటీ సంస్థ అయితే ఉంది. చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణబాల.